హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ప్రార్థనా దినం, ఉపవాస దినం, దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకున్నాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతలు. దేవుని మహాకృప సంవత్సరం అంతట్లో తోడై ఉండి ఈ సంవత్సరం యొక్క చివరి ఉపవాస ప్రార్థన, శుక్రవారం ఆరాధన, దేవుని మహాకృపను బట్టి అందుకు కృతజ్ఞతలు. దేవునికి స్తోత్రాలు, మహిమ కలుగును గాక. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞత పూర్వకమైన స్తుతులు, ఆరాధన, మహిమ చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుని మహాకృపలో దేవుడు మనల్ని భద్రపరిచి సంరక్షించే సంఖ్యలో చేర్చాడు. అందుని బట్టి కృతజ్ఞతలు. కొద్ది సమయం దేవునికి మనల్ని మనం కనపరుచుకుందాం. దేవుని మహిమ పొందుతాం. ప్రార్థనా దినం, ఉపవాస దినం, దైవ సన్నిధి మనల్ని ఏలును గాక, ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. చేతులెత్తి చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పాటల ద్వారా దైవ ఆరాధన ప్రారంభించుకుందాం. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా ప్రియుని సముఖములో, ఆనందమే నా ప్రియుని సముఖములో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. దేవుడెల్లప్పుడూ నివసించు దైవ ఆలయం నీవేగా, ఆత్మను నింపి వరములు ఇచ్చెనాశ్చర్యమే. దేవుడెల్లప్పుడూ నివసించు దైవ ఆలయం నీవేగా, ఆత్మను నింపి వరములు ఇచ్చెనాశ్చర్యమే. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా ప్రియుని సముఖములో, ఆనందమే నా ప్రియుని సముఖములో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. శక్తిగల యేసు జీవించు దైవ జయ విజయమిచ్చెను, ఏకముగా కూడి హోసన్న పాడి జయధ్వజమెత్తెదము. శక్తిగల యేసు జీవించు దైవ జయ విజయమిచ్చెను, ఏకముగా కూడి హోసన్న పాడి జయధ్వజమెత్తెదము. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా ప్రియుని సముఖములో, ఆనందమే నా ప్రియుని సముఖములో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక పాట ద్వారా స్వరమెత్తి దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రేమించేదం అధికముగా ఆరాధింతును, ఆసక్తితో
ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా నీవు నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు పరిశుద్ధ గ్రంథం తీద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. ఆ తర్వాత పల్లవి వచనము దేవుని సన్నిధి, దేవుని వాక్యము మన హృదయంలో జీవంగా ముద్రింపబడినట్టు మనల్ని మనం దేవునికి యోగ్యమైన సమర్పణగా దేవునికి సమర్పించుకుందాం. దేవుని వాక్యము యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనాన్ని గమనిద్దాం. చదువుతుండగా మనసులో ఉచ్చరిద్దాం. హల్లెలూయా. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. The scripture portion for this hour of meditation is from Gospel according to John 17th chapter 21st verse. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచువారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిల్లో మనకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మలుచునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. తలలోంచి కళ్ళు మూసుకుందాం. పల్లవి వచనం పాట పాడుతుండగా దేవుని వాక్యము మనకు మన హృదయాలకు ఆత్మీయ ఆహారంగా అది జీవంగా మలచబడినట్లు ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, మాకు సహాయం చేయి. అలా దేవుని సమీపిద్దాం. ఏదైనా అడ్డగిస్తున్నట్టు అనిపించినా లేకపోతే వాక్యం జీవంగా మలచబడకపోవడానికి హృదయంలో అడ్డు తగులుతున్న ప్రతిదీ దేవుని సన్నిధి ఒప్పుకొని విడిచిపెట్టే సమయం దేవుని మహాకృప మనల్ని దర్శించి
ఆశీర్వదిస్తూ ఉన్న ఈ సమయం దేవుడు మనతో మాట్లాడాలి, జీవంగా ఆ మాటలు ముద్రింపబడాలి. అలా నన్ను దర్శించు ప్రభువా. సమీపిద్దాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ అవసరతలు తీర్చు దేవుడు నందు కొందనాలు. మీరు ఇచ్చు క్షేమంను బట్టి వందనాలు, మీరు చూచున్న మీ కృపను బట్టి వందనాలు. మాకు ముందుగా నడిచే దేవుడు నందు కొందనాలు. ప్రభువా నాయన, ఈ సమయం నందు నాయన ఎవరైతే వీక్షిస్తున్నారో, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, వారి ప్రార్థనలో ఆలకించండి. క్షేమము, అభివృద్ధి దయచేయండి. ప్రభువా మీరు చేయు కార్యములు గొప్పవి నాయన. మిమ్మల్ని స్తుతించి ఆరాధించే యోగ్యత ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తాను. మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ నోటి బుర్రగా వాడుకోమని కోరుతూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చేతులు చెప్తాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడు, నిత్య నివాసి, హృదయాంతరంగ సింహాసనాసీనుడైన దేవుడు పరిశుద్ధుడు 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 అని వేల కోట్ల దూతలతో కొనియాడబడుచున్న దేవుడు. అటువంటి పరిశుద్ధుడైన దేవుని మనం ఈ ప్రార్థన దినం, ఉపవాస దినం సమీపించి మయపరచడానికి దేవుడు తన మాటలు మనకు తెలియచేయటానికి కృపను అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా తెలియచేసిన మాట, ప్రార్థించుచున్నాను. ఇది సంభాషణ దేవుడు. ఈ సంభాషణ దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారితో మరియు తండ్రి అయిన దేవునితో, ప్రభువైన యేసుక్రీస్తు వారి సంభాషణ కూడా ఇందులో ఇమిడి ఉంది. ఈ 17వ అధ్యాయంలోని మాట చాలా విలువైన మాట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపలో ఆ మాటలు మనం గాన గమనిస్తే, ఏకమై అన్న మాట ఎలాంటి ఏకత్వము ఉండాలి, ఈ ప్రార్థన యొక్క ఫలము దేన్ని ఏకం చేయగలుగుతుంది అన్న మాట మనం గాన గమనిస్తే, అక్కడ రాస్తున్న మాట మనం చూస్తూ మనయందు అంటున్నాడు. చెప్పాలి అంటే అక్కడ తండ్రి, కుమారుడు, మూడవది కూడా పరిశుద్ధాత్మ. మనయందు అన్నమాట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒకే దేవుడు.
కనుక ఆ దేవుని యందు ఏకత్వము విశ్వసిస్తున్న బిడ్డ ఉండాలని ప్రార్థన ఫలం ప్రార్థిస్తున్నాడు. దాని ఫలం ఏంటిది అంటే ఏకత్వం. కలిసిపోవటము అంటే మనస వాచ కర్మ క్రియ అన్ని అభిప్రాయ భేదము లేకుంటే ఏక మనస్సు కలిగి ముందుకు కొనసాగటం. ఎవరితో? మనుషులతో కాదు, మనుషులు దేవునితో నడిపింపబడటానికి. అందుకనే ఇక్కడ ఈ అధ్యాయంలో మనం గమనిస్తే ఒక 4 మాటలు మనము ఇక్కడ ఒక 4 మాటలు గమనించగలిగితే చాలా విలువైన మాటలు. ఎందుకు దేవుడు ఇంత కాన్సన్ట్రేట్ చేశాడు మన మీద అన్నమాట, ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేశాడు అన్నది కూడా ఈ అధ్యాయంలో బాగా ఈ ప్రార్థన అంశంలో దేవుడు తెలియచేస్తున్నాడు. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కానీ అక్కడ దాని కంటిన్యూషన్ ఏంటంటే, లోకం కొరకు నేను ప్రార్థన చేయటం లేదు అంటున్నాడు. మరి ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నా అంటే వారి కొరకు అన్నారు. వారు అన్న మాటకు మీనింగ్ ఇక్కడ మనం గమనిస్తే నాకు అనుగ్రహించి ఉన్న వారు అన్నాడు. అంటే తండ్రియే ఆ హృదయాలను తెరిచాడు, వాటిని ఏకం చేయబడుతూ ఉన్నాయి. ఇక్కడ గమనించాలి, ప్రార్థన అనేది బలపరుస్తుంది. అంటే జత చేయబడటమే కాకుండా బలపరచటం కూడా జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాలి, భార్యాభర్తల సంబంధం వివాహము చేత జత చేయబడుతుంది. కుమారులు అన్నదమ్ముల సంబంధంలో వారు జత చేయబడి ఉన్నారు. గమనించాలి, జత అంటే అన్నదమ్ములు అన్న మాట, అక్క చెల్లెళ్ళు అన్న మాట, కుమార్తెలు అన్న మాట. మనం గమనిస్తే అక్క చెల్లెళ్ళు అన్న ఆ సంబంధం జత చేయబడ్డ దానికి మనము గ్రహించగలిగితే, తల్లిదండ్రులకు అనుగ్రహించిన కుమారులు అక్క చెల్లెళ్ళు అనుగ్రహింపబడిన మాట అది. అన్నాదమ్ములు అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, కుమారులు కుమార్తెలు, ఈ విధంగా దేవుడు వారి కొరకు అన్నాడు. పర్టికులర్గా ఇంకొక మాట మెన్షన్ ఖచ్చితమైన మాట ఇక్కడ గమనిస్తే నీవారైనందున అని రాయబడింది. నీవారైనందున, వారి కొరకు అన్న మాట అంటే అనుగ్రహింపబడిన వారు. దేవుడు తండ్రి అయిన దేవుడు అనుగ్రహించిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారికి అనుగ్రహించారు. ఎలా? ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా నిత్య జీవం పొందటానికి తండ్రి అనుగ్రహించాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏమిటంటే, నీవారైనందున వారి కొరకు ప్రార్థన చేసిన, అంటే తండ్రి వారు కూడా అన్నది చెప్తున్నాడు. అందుకనే మన యందు ఏకమై ఉండవలెనని అనే మాట ఇక్కడ చెప్పబడుతుంది. ఈ ప్రార్థనా దినము, ఉపవాస దినము విజబుల్, ఇన్విజబుల్ అన్న మాటను మనం దృశ్య రూపకమైనది, అదృశ్య రూపకమైనది. అంటే దైవ శక్తి అదృశ్య రూపకమైనది తండ్రి అయిన దేవుడు యెహోవా ఉన్నతమైన దేవుడు. దృశ్య రూపకమైన శక్తి, దైవ శక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు.
ఆత్మ సంబంధమైన శక్తి పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని యొక్క ఆ సన్నిధి మన హృదయాల్లో. అందుకే నీ వారైనందున వారి కొరకు ప్రార్థన చేసిన అంటున్నాను. ఇంకో మాట మనం రెండో మాట గమనిస్తే అక్కడ లోకం కొరకు కాదు అన్నాడు. అంటే లోకం వేరు, దైవ సంబంధం వేరు. దేవుణ్ణి కలిగి ఉండడము దైవ సంబంధము, దేవుణ్ణి లేకపోవడము, దేవుడు అన్న మాట లేకపోవడము లోక సంబంధం. దీంట్లో ఎలా దాన్ని మనము దాని వ్యత్యాసాన్ని గుర్తించగలము అంటే, లోకము అంటే ఏంటిది అంటే వాళ్ళ ఐహిక విచారాలు ఉంటాయి, అందులో దేవుడు ఉన్నాడు, దాన్ని లోకము అని చెప్పుకోవాలి మనం. అది దేవుణ్ణి కలిగి ఉన్న బిడ్డలు ఈ ఐహిక విచారము అనేది ఉండదు. గమనించాలి. ఉంది అంటే వాళ్ళల్లో బలహీనత, ఇంకా దేవునిలో బలపడని అనుభవము అన్నది మనం గమనించాలి. అందుకనే ఈ మాట మనము మూడో మాట మనం గాన గమనిస్తే, నీవు నాకిచ్చిన పని అంటున్నాడు. నువ్వు నాకిచ్చిన పని అంటున్నాడు. ఏంటిది? వారిని కాపాడటము, వారి కొరకు ప్రార్థన చేయటము. వారు నీ వారైనారు, నువ్వు నాకు అనుగ్రహించావు కనుక నేను లోకంలో ఉండటం లేదు కనుక నీవు వారిని కాపాడాలి అంటున్నాడు. మళ్ళీ తిరిగి తండ్రి చేతిలో తనకు అనుగ్రహింపబడిన విశ్వాసులను, పరిశుద్ధులను, దేవుని కుమారులను, కుమార్తెలను ఆ యొక్క అదృశ్యమైన శక్తి అన్న మాటలో మనము యెహోవా ఉన్నతమైన దేవుడు, ఆయన సన్నిధి మనతో కూడా ఉంచుతున్నాడు. రెండో మాట, ఇంకొక మాట కూడా మనం గమనించాలి. ఏంటి అంటే, ఆత్మ మిమ్ములను, పరిశుద్ధాత్మ సర్వ సత్యంలోనికి మిమ్మల్ని నడుపును అన్న లేఖన భాగం మనం కానీ గమనిస్తే, ఆ రెండు మిళితమైన అనుభవం ఇది. కనుక దేవుని శక్తి మనల్ని ఆయన యందు ఏకమై ఉండుట కొరకు, ఇక్కడ ఈ 21వ వచనంలో మనం గాన గమనిస్తే ఎంత వివరంగా చెప్పబడుతుంది ఆ మాట. వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరును. అంటే రెండు విధాల దేవుణ్ణి సమీపిస్తున్న బిడ్డల్ని ఇక్కడ తెలియచేయబడుతుంది. మొదటి విధం ఏంటి అంటే, వాక్యం వల్ల దేవుణ్ణి తెలుసుకోవటం. రెండవది ఆయన యందు విశ్వాసం ఉంచటం. వీళ్ళల్లో విశ్వాసం ఉంచే బిడ్డలు వాక్యం విని విశ్వసించవచ్చు, వినక కూడా దేవుని యందు విశ్వాసము ఉంచవచ్చు. దేవుని యొక్క ఆ వాక్యం చదివి కానీ విని కానీ విశ్వసించవచ్చు. వాక్యం వలన అంటే దేవుని యందు ఆ భయభక్తులు విశ్వాసంలోనికి నడిపింపబడటం మనం చూస్తాం. కానీ దేవుణ్ణి చూసినప్పుడు దేవుని యందు విశ్వసించే ఆ మనస్సు డైరెక్ట్గా ఏర్పడుతుంది. అందుకని ఈ రెండు రకాల విధానాల వల్ల దేవుణ్ణి సమీపిస్తున్నవాడు. అందుకని ఏమంటున్నాడు? విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. వీళ్ళల్లో చాలా శ్రేష్టమైన మాటలు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రికి విజ్ఞాపన చేస్తున్న ప్రార్థనలో ఉన్నవి. వారు లోక సంబంధులు కాదు, వారు నువ్వు నాకు అనుగ్రహించిన వారు, వారు నీ వారైనందున అన్న మాట
వారిని పర్టికులర్గా సంపూర్ణంగా వారిని నీవు నాకు ఇచ్చావు అనే దేవుని వాక్యం తెలియచేస్తుంది మనకి. ఈ ప్రార్థనా దినము, ప్రార్థన అనేది ఎంత బలమైన కార్యాలు చేస్తుంది అన్నమాట మనము గమనిస్తే, ఇంకొక వేలో ఎందుకు ప్రార్థిస్తున్నా వీరి కొరకు అంటే, దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నా అంటున్నాడు. ఇంకొక వే, ఒకటి తండ్రితో సంబంధం కలిగి జీవించటానికి, రెండవది లోకంలో దుష్టుని యొక్క క్రియలపైన విజయము అంటే దాని యొక్క ప్రభావమును తీసివేయబడటానికి, దుష్ట ప్రభావం తీసివేయబడటానికి ఇక్కడ అందుకనే దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థన చేయుచున్నాను. అందుకే అక్కడ ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. దుష్టుని అనే మాట ఏంటిది అంటే, దేవుణ్ణి వ్యతిరేకించే వాడిని దుష్టుని అనే మాటగా చెప్పబడుతుంది. ఎలా అంటే, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు అంటున్నాడు. ఈ లోకనాథుడు వేరే, నేను వేరే అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పుకున్నాడు. ఆ మాట మనం గాన గమనిస్తే గాన లోక సంబంధులు, లోకనాథుడు వేరే అనేది మనం గమనించాలి. ఇక్కడ కూడా దాన్ని మనం ఎలా గుర్తించగలము అంటే, దేవుని ప్రస్తావన లోకంలో ఉండదు. వారి అవసరతలు, అక్కరలు, వారి తెలివితేటలు, వాళ్ళే గొప్పవారు అనుకుంటారు. దేవుడు మేలు చేశాడు, దేవుడు సాయం చేశాడు, దేవుడు మనల్ని సంరక్షించాడు, కాపాడాడు అన్న ప్రస్తావనలో వాళ్ళకు గ్రహింపు ఉండదు. ప్రియమైన దైవజనమ, అందుకనే అక్కడ దాన్ని ఇంకా క్లియర్గా చెప్తున్నాడు. 14వ వచనం మనం కానీ గమనిస్తే, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక. అంటే అక్కడ వాక్యము అన్నది లోకము అంగీకరించటం లేదు. ఆ మాటనే దాని కంప్లీట్ వర్డ్ అక్కడ. గనుక లోకం వారిని ద్వేషించును అంటారు. ఎందుకు ద్వేషిస్తుంది అంటే, ఆ వాక్యం ఇష్టపడదు కనుక. వాక్యం ఇష్టపడే వాళ్ళు దైవ సంబంధులు, వాక్యం ఇష్టపడని వారు లోక సంబంధులు. దేవుని వాక్యం ఇది మనతో మాట్లాడాలి, మన జ్ఞానము ఆత్మ నడిపింపు అనుగ్రహించాలి. మరి లోకం ఏం చెప్తుంది? తిని తాగు సుఖించు, దేవుడు అన్న మాట మటుకు మాట్లాడద్దు అన్నట్టుగా ఉంటుంది లోకం. ప్రియమైన దైవజనమ, దేవుని మాట ఇంకా క్లియర్గా మనం గాన గమనిస్తే గాన, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నిన్ను సత్యంలో ప్రతిష్ఠించేది దైవ సంబంధమైన ప్రార్థన. వాక్యములో ప్రతిష్ఠింపబడాలి అనేది దేవుని చిత్తం. తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకు జీవాహారముగా పంపాడు. నేను జీవాహారము, నా ద్వారా తప్ప నన్ను భుజించువాడు ఎన్నటికీ మరణించడు. దేవుని వాక్యంలోని మాటలు, దేవుని మాటలు కనుక అక్కడ రాసిన మాటలు మనం గాన నీ వాక్యమే సత్యము అని, సత్యమందు మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతిష్ఠించారు. ప్రార్థన పూర్వకంగా దేవుని కొరకు, దేవుని అనుగ్రహింపబడిన వారు గనుక నిత్య జీవమునకు వారసులుగా తీర్చిదిద్దాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని సంబంధం. అందుకని నీవు నన్ను లోకంలోనికి పంపిన ప్రకారము నేను వారిని లోకంలోనికి పంపితిని, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకొని ఉన్నాను.
అంటే మనము సత్యమందు ప్రతిష్టలో వర్ధిల్లటానికి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను నేను ప్రతిష్ఠించుకొని ఉన్నానంటున్నాను. ఆయన ప్రతిష్ట ఎవరు నెరవేర్చలేని ప్రతిష్ట. మనల్ని నిత్య జీవంలో నిలకడగా ఉండటానికి ఆయన సత్యమందు మనల్ని ప్రతిష్ట చేశాడు. ఆ సత్యము వాక్యము, ఆ వాక్యము జీవాహారము అన్నాడు. అది దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాట. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయినా తిరిగి లేపబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రార్థనా దినం, ఉపవాస దినం, దైవ సన్నిధి మన హృదయాలని ఆయన కొరకు నిత్య జీవం కలిగినట్టుగా, ఆయన కొరకు ప్రత్యేకింపబడినవిగా, ఆయనలో ఏకమైనట్టుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మయందు ఏకమై ఉండులాగున దేవుని మహాకృప. అలా నన్ను దర్శించు ప్రభువా అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదము, ప్రభు నేర్పిన ప్రార్థన సెలవు కీర్తనతో ఈ ప్రార్థనా దినం, ఉపవాస దిన ఆరాధన, శుక్రవారం ఆరాధన ముగించుకుందాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడ, మౌన్నతుడ, సర్వశక్తి మికిల్ దయ ప్రేమ, గొప్ప కనికరంగా నాయన నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. నాతో మాతో మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు. వాక్యం జీవంగా హృదయంలో ముద్రించండి నాయన. జీవితంలో నీ కొరకు మహిమగా, రాజ్యంగా, నీ కుమారులు కుమార్తెలుగా వర్ధిల్ల చేయండి. నేను మహింపరచే నీ బిడలుగా తీర్చిదిద్దండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకార కృతమగును గాక. ప్రార్థన దినం, ఉపవాస దినం యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దయించి అగ్ని, ఆత్మ, వాక్కు విడుదల చేస్తున్నాం. నీ బిడలను మీరు దర్శించండి, ముట్టండి, తాకని, స్వస్థపరచండి, సంపూర్ణ మేలు జరిగించండి, అవసరాల అక్కర్లు తీర్చండి. ఆయన ఆరోగ్యేశ్వరం, ఆయుష, ఆత్మ నడిపింపు మెండు దయచేయండి. యెహోవాను వచ్చిన జ్ఞానము మెండు దయచేయండి. వినవిధేయతలు దయచేయండి. యెహోవా యందు భయభక్తులు దయచేయండి. స్వస్థత, ఆరోగ్యం, ఆయుష, ఆత్మ నడిపింపు దయచేయండి. విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతి పని, కష్టాంతం దీవించి ఆశీర్వదించండి. నూరంతులు ఫలింపు చేయండి. సమకూడి మేలు జరిగించండి. అడుగుల సమయం, తలం, క్రియ, ఆలోచన, నడిపింపు అంతట్లో రాకపోకలు, ప్రయాణాలు, డ్రైవింగ్, విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్ అంతట్లో క్షేమం దయచేయండి. అగ్నిదూతలు, దేవదూతలు కావలించండి, కాపాడండి. సమకూడి మేలు జరిగించండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. తిరిగి లాగు మిమ్మల్ని సమీపించి మయంపరచు పర్యంతం సంరక్షించి సేవ సంఖ్యలో చేర్చు. విజయాలుగా ఆశీర్వదించు. క్షేమము, ఆశీర్వాదం, అనుక్షణం యెహోవా దైవ సన్నిధి. నేను నిన్ను సమీపించు ప్రతి బిడ్డను ఏలునుగా, ఆశీర్వదించునుగా, సంపూర్ణ మేలు జరిగించునుగా. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు చెప్దాం, ఆమేన్. దైవాశీర్వాదం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యము, సన్నిధి, సాహసం, తోడు, నీడ, కాపుదల, దేవుని ఆశీర్వాదం, యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం. వాక్యం విని దేవుని కొరకు ప్రత్యేకింపబడి ఆయన అనుగ్రహించిన వారిలో ఆయన కొరకు ఏర్పరచబడిన బిడ్డలుగా దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి, నిత్య జీవార్థమైన వాక్యమును అంగీకరించి విశ్వసించి క్రీస్తు విశ్వాసంలో తండ్రిని మహిమపరచు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడైనను గాక. ఆమేన్. చేతులు చెప్దాం, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన దినారం మా దయచేయండి. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించు. శోధనలో తెక్కి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీ ఉన్నావు తండ్రి. ఆమేన్. చేతులు చెప్దాం, ఆమేన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి ఆరాధన, ప్రార్థన దినం, ఉపవాస దినం, శుక్రవారం ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదం బల్మామి
మీద వర్షింపచేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము మీద కృమ్మరించుము దేవా క్రమర ప్రేమ వశము కృమ్మరించుము దేవా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి ఏళ్ళను గాక, సంరక్షించి సరి సంఖ్యలో చర్చి విజయాలుగా ఆశీర్వదించును గాక, సమకూడి మేలు జరిగించును గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను అంశదాయ పక్షంగాను మీకందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.